గారు అసలు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు ఎందుకు అన్న దగ్గర నుంచి మొదలు పెడదామా? అక్కడ నుంచి ఒకసారి తీసుకుందాం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని అక్కడ నుంచి శాంపిల్గా ఆ జిల్లాని విస్తరించి, ఎందుకంటే నిజానికి పేద జిల్లా శ్రీకాకుళం అనేది ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం, కానీ అక్కడే దాన్నే మరి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తే అండి షిరిడి సాయికి యాన్సిలరీస్ కోసం ఇచ్చారు. అలాగే బడ్జెట్ ఇప్పటికీ 1000 కోట్లు దాటిన బడ్జెట్ ఇక్కడ కనబడుతుంది. 35,000 కోట్ల వరకు కేవలం ఈ మోటార్లకు మీటర్లు బిగించడానికి తయారు చేసుకున్న బడ్జెట్గానే కనబడుతుంది. ఎందుకు పక్కనున్న తెలంగాణ ఒప్పుకోలేదు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పుకోలేదు, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎందుకు ఈ విషయంలో మోటార్లకి మీటర్లు పెట్టడానికి సిద్ధపడింది అంటారు? ఈ మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో చేస్తున్న సంస్కరణలో భాగంగా ఇవన్నీ ప్రతిపాదించి ఏదో ఇన్సెంటివ్స్ ఇస్తామనే పద్ధతిలో ప్రతిపాదన చేసి రాష్ట్రాలను ఎత్తున రుద్దడానికి ప్రయత్నిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం చెప్పినట్టన్నిటికీ తందాన పద్ధతిలో చేసింది. అందులో భాగంగానే ఈ మీటర్ల వ్యవహారం కూడా వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇది అసలు మీటర్లు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు మీటర్లు అవసరం ఏమిటనేది ప్రధానమైన ప్రశ్న. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వారు చెప్పేది ఏంటంటే అది మీటర్లు పెడితే సరిగ్గా తెలుస్తుంది, ఎవరు ఎంత వినియోగిస్తున్నారో తెలుస్తుంది వినియోగం. కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీడర్ల దగ్గర కూడా మీటర్స్ పెట్టుకుంటే అది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉచిత విద్యుత్ అన్నప్పుడు బిల్లింగే లేనప్పుడు వాళ్ళకి ఏదో మినిమం ఛార్జెస్ అది తప్ప ఇంకా అక్కడ మీటర్ రీడింగ్ చేసి బిల్లింగ్ చేస్తున్న పరిస్థితి లేనప్పుడు ఇన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీటర్లు పెట్టి ఈ భారం ఎవరో ఒకళ్ళు భరించాల్సిందే. డైరెక్ట్ గా రైతుల మీద వేస్తారా, లేకపోతే అందరు వినియోగదారుల మీద వేస్తారా, లేకపోతే ప్రభుత్వం భరిస్తుందా? ఏది చేసినా ప్రజల సొమ్మే అదంతా వృధా. తర్వాత ఈ మీటర్ల మెయింటెనెన్స్ సమస్య, అది కూడా ఒక 7 ఏళ్ల పాటే ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ చూపించారు. అది కూడా అదానీ సంస్థ ట్రాన్స్మిషన్ యాన్యువల్ మెయింటెనెన్స్ అది 7 ఏళ్ల పాటు వాళ్ళు ఇచ్చిన టెండర్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అగ్రిమెంట్స్ అవన్నీ చూస్తే వాటిలో ఉన్న వివరాల ప్రకారం అది కూడా వాళ్ళకే వెళ్తుంది. అది కూడా చాలా ఎక్కువగానే చూపించారు ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్. అది తర్వాత ఈ మీటర్లు 7 ఏళ్ళు అయ్యాక తర్వాత పనిచేస్తే లేదో మళ్ళీ కొత్త మీటర్లు పెట్టాలంటే అంటే ఇది రిపిటేటివ్ ఎక్స్పెండిచర్, అవసరం లేని ఖర్చు అంతా చేసి జనం సొమ్మును వృధా చేయటానికి తప్పుతాయి. దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మనకేంటంటే ఛార్జీలు వసూలు చేస్తుంటే మీటర్లు కావాలి. ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు మీటర్లు అవసరం ఏముంది? కానీ దీనివల్ల ప్రయోజనం ఎవరికి? ఆ మీటర్లు ఉత్పత్తి చేసి అమ్ముకునే వాళ్ళకి ప్రయోజనం, ఆ మెయింటెనెన్స్ కాంట్రాక్టులు పొందిన వాళ్ళకి ప్రయోజనం, ఏదైనా లోపాయకారిగా ఒప్పందాలు ఉంటే వేరే వాళ్ళకి ప్రయోజనం. అంతేగాని దీనివల్ల 2022 డిసెంబర్లో అండి 5,000 కోట్లతో ప్రభుత్వం ఒక ఈ స్మార్ట్ మీటర్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీద ఒక లెక్కిచ్చింది దీని ప్రాజెక్టు మీద. సరిగ్గా అంటే 6 నెలల తర్వాత అంటే డిసెంబర్ తర్వాత 2023 మేకి వచ్చే వరకు 6,888 కోట్లకు దాన్ని పెంచేశారు. అంటే 1,888 కోట్లకు పెంచేశారు విత్ ఇన్ ద 6 months లో. అవును, ఈ విషయాలన్నీ మొన్న జనవరిలో ఏఆర్ఆర్ మీద జరిగిన బహిరంగ విచారణలో ఇవన్నీ మేము లేవనెత్తాం. ఓకే, వీటి మొత్తం 4-5 ఇష్యూలకు సంబంధించి దాదాపు 80 పేజీలు లిఖితపూర్వకంగానే ఇచ్చాం. కరోనా వల్ల మెటీరియల్ కాస్ట్ పెరిగిందని చెప్పారట కదా ఆ సమయంలో? కరోనా వల్ల పెరిగిందని చెప్పలేదు, అది ఆన్సర్స్ ఏమి ఇవ్వలేదు. కరోనాకి మెటీరియల్ కాస్ట్ కి సంబంధం ఉంది. ఇప్పుడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ స్కీమ్ పెట్టినప్పుడు కొంత భరిస్తామన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన అంచనాలు వేరే ఉన్నాయి, వాటికి మించి ఇక్కడ పెరిగింది. అలాగే వీళ్ళు ఈ మీటర్లు కొనడానికి బిడ్డింగ్ లో కూడా ఎక్కువ మంది రాలేదు. అవును, అది అదాని షిరిడి సాయి వచ్చింది, తర్వాత రివర్స్ మళ్ళీ జీనస్ పవర్ సొల్యూషన్స్ వచ్చింది. అవి అంటే వీళ్ళు ఇచ్చిన వాటిలో 2 మిగిలారు. మొదట్లో 4 వచ్చారు కానీ 2 షిరిడి సాయి అండ్ అదాని ట్రాన్స్మిషన్ ఓకే అయినట్టు. తర్వాత షిరిడి సాయి వాళ్ళు కూడా తప్పుకున్నారు. అదాని కూడా దాదాపు వాళ్ళు మొదట్లో కోట్ చేసిన దానికంటే 45% తర్వాత తగ్గించినట్టు చూపించారు. అంటే ఎంత అధికంగా వీళ్ళు ముందు కోట్ చేసింది ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అందువల్ల ఏంటంటే ఇది అవసరం లేని
దండకుమారి ఖర్చు తప్ప అసలు మొత్తం ఇదంతా ఉచిత విద్యుత్ కొనసాగినన్నాళ్ళు మీటర్ల అవసరం లేదు. రైట్ అండి. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు, అంటే మీలాంటి వాళ్ళు గతంలో ఈ కరెంటు విషయంలో, పవర్ విషయంలో జరుగుతున్న అవకతవకల మీద చాలాసార్లు చాలా విషయాలు చెప్పారు. అయినప్పటికి కూడా ఇప్పుడు అంటే 2014-19 తర్వాత మధ్యలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ పీపీఎల్ కానీ కాంట్రాక్టులు కానీ అవన్నీ రద్దు చేసుకుంటూ రివర్స్ టెండరింగ్లో వెళుతున్నాం, దీని ద్వారా మేము ఇంత కరెంటుని లేదంటే దీని ద్వారా ఇంత బడ్జెట్ని ఆదా చేస్తున్నాము అని అనేక రకాల ఎక్కడ ఈ సబ్ స్టేషన్స్ ఉన్నాయో సబ్ స్టేషన్స్ ద్వారా మేము ఇది చేస్తున్నామని తొలినాళ్లలో అంటే మొదట ఒక 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి మొదలు పెడితే ఈరోజు మనం ఎంత కొంటున్నాం, అసలు మన పవర్ సోలార్ కానీ విండ్ ద్వారా కానీ మనకొచ్చే పవర్ అసలు ఎంత ఉంది అనే దాని మీద ఇప్పటికీ ఒక శ్వేతపత్రం లేదు. సరే, రేపటి నుంచి వీళ్ళు శ్వేతపత్రాలు మొదలు పెడతా ఉంటున్నారు టీడీపీ, ఎలా ఉంటుందో చూద్దాం. కానీ ఇక్కడ గాడి తప్పిందంటారు కోటేశ్వరరావు గారు? ఇది ఇప్పుడు విద్యుత్ రంగంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు, వాటి ఇంప్లికేషన్స్ లేదా సాంకేతిక పరమైనటువంటి అంశాల గురించి మన వేణుగోపాలరావు గారు మాస్టర్, ఒక జర్నలిస్ట్ గా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళలో ఆయన తప్ప మరొకరు ఎవరు కూడా దాని మీద అంత కేంద్రీకరణ లేదా అంత అధ్యయనం కూడా చేయలేదు. అందుకని ఆ విషయాలన్నీ కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించి ఆయన చెప్తారు. నేను పొలిటికల్ యాంగిల్ కి సంబంధించి లేదా ఆ విధానం అనుసరించినటువంటి వాటి గురించి నేను ప్రధానంగా కేంద్రీకరిస్తాను. సాంకేతిక పరమైన అంశాలు నేను కూడా కొంతమేరకు అధ్యయనం చేసిన ఈజ్ ద మాస్టర్, అందుకని చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని లేదా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే ఈ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం చూసేట్లయితే మనం సగం పార్ట్నే చూస్తున్నాం. అంటే మనకు పైకి కనిపించేది ఇది, కానీ దీని వెనకాల ఉన్నటువంటి అసలైనటువంటి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళకపోయేట్లయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు ఎలా ఉండబోతాయి, మీరు చెప్పినటువంటి విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి జరిగిన ఒప్పందాలు, వీటన్నింటిలో అనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ ని వెళ్ళాలి. భారతదేశంలో విద్యుత్ రంగ సంస్కరణలకి ఒరిస్సాలో మొదట శ్రీకారం చుట్టైతే తర్వాత దాన్ని ప్రయోగశాలగా ప్రపంచ బ్యాంకు, IMF ల ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకున్నారు. అందుకనే 2000 సంవత్సరం ఆ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో సాగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో సాగినటువంటి ఆందోళనలు, ఆనాడు జరిగినటువంటి చర్చ, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఇలాంటి వాటన్నింటినీ మనం విస్మరించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రారంభించేట్లయితే కొంత వీక్షకులకి ఒక అస్పష్టత లేదా కొన్ని సందేహాలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని మొత్తం మీద చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి సంస్కరణల అమలే ఈ జగన్మోహన్ రెడ్డి గారి విద్యుత్ మీటర్లు లేదా మిగతా విషయాలన్నీ కూడా అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అది ఒప్ప అంటే తప్పని చెప్పేసి గతంలో ఓటర్లు 2004లో తీర్పిచ్చారు. మొత్తం చారిత్రాత్మకమైనటువంటి విద్యుత్ సంస్కరణల వ్యతిరేక ఉద్యమం కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి తెలిసిందే. ఇప్పుడు ఎట్లాగైతే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రారంభించినటువంటి సంస్కరణల్ని, ఆర్థిక సంస్కరణల్ని నేను మరింత వేగంగా అమలు జరుపుతాను అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎట్లాగైతే కంకణం కట్టుకున్నారో, గతంలో ప్రభుత్వాలు ప్రారంభించి లేదా 2004 ఎన్నికల్లో ఓటమితో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని స్లో చేశాయి. ఎందుకు అంటే మళ్ళా మనకి అదే పరిస్థితి ఎదురవుతుంది అనేటువంటి, ఎందుకంటే తర్వాత అధికారానికి వచ్చింది రాజశేఖర్ రెడ్డి. ఆ రాజశేఖర్ రెడ్డి గారు విద్యుత్ వ్యతిరేక ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర కూడా పోషించారు. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా దానిలో భాగస్వామిగా ఉంది. అందుకని దాని జోలికి వెళ్ళేటైతే మనకు షాక్ కొడుతుంది అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని స్లో చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా స్లోగా జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని తలగెత్తుకున్నారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ మీటర్లు ఎందుకు పెట్టారు అనేటువంటిది మనకు ప్రశ్న. ఎందుకు పెట్టారంటే
తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా విద్యుత్ లెక్కలు తేడాలంటే రైతాంగానికి మీటర్లు పెట్టాలన్నారు. ఇప్పుడు దీనిలో 2 రకాలు, మీటర్లు ఉన్నటువంటివి ఒకటి, మీటర్లు లేనటువంటి ఒకటివి. ట్రాన్స్మిషన్ లాసెస్ అనేటువంటి దాని మీద ఒక అంచనా ఉంది. దాని మీద కొంతమంది డిఫర్ కావచ్చు, ఎక్కువ ఉందనో తక్కువ ఉందనో చెప్పొచ్చు. అది పోను మిగిలినటువంటి మీటర్ రీడింగ్ తర్వాత మిగిలినంతా వ్యవసాయానికి అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఆ వ్యవసాయానికి అనేటువంటి తెలిసిన తర్వాత వేల కోట్ల రూపాయలు మీటర్లు పెట్టి లేదా ఆ మీటర్ రీడింగ్ కోసం అనేటువంటిది కొన్ని వేల కోట్లు తగిలేయడం అనేటువంటిది అది ఫూలిష్నెస్ ఒక విధంగా, మన కామన్ సెన్స్. కానీ దాని వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏమిటి? మొత్తం మీటర్లు పెట్టి అందరి వినియోగదారులకి మీటర్లు పెట్టి లెక్క కాదు అక్కడ తేలాల్సింది. విద్యుత్తు పంపిణీ అనేటువంటి దాన్ని ప్రైవేటీకరించడానికి అదొక ముందస్తు చర్య. ఆ విధంగా అంటే మొత్తం ఇప్పుడు మనం చూస్తున్నాం, గ్యాస్ కి గతంలో సబ్సిడీ ఉండేది. ఆ సబ్సిడీ అమౌంట్ మినహా మనం వినియోగదారులుగా గ్యాస్ బండ తెచ్చినటువంటి బాయ్కి లేదా ఆ కంపెనీకి మనం డబ్బులు ఇచ్చేవాళ్ళు. తర్వాత దాన్ని ఏం చేశారు? ఆ సబ్సిడీ అంతా అనేటువంటిది మీకు తర్వాత వస్తుంది, ముందు మొత్తం అమౌంట్ కట్టేయాలని చెప్పేసి మన దగ్గర నుంచి మొత్తం అమౌంట్ వసూలు చేస్తున్నారు. తర్వాత క్రమంగా దాన్ని సబ్సిడీని కోతలు పెట్టి ఇప్పుడు 40 రూపాయలు 45 రూపాయలు ముష్టి విధించినట్టుగా మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తాం. అదే విధంగా రైతుల చేత కూడా ముందు ఆ డబ్బు కట్టించేసి తర్వాత మీకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఎవరు హామీ ఇస్తే వాళ్ళు ఇస్తారు అనేటువంటి దాంతో మాకు అనవసరం అని చెప్పేసి ఏ అదానీనో అంబానీ లాంటి వాళ్ళు ఆ పంపిణీకి సంబంధించినటువంటి హక్కులు కొనుక్కున్నటువంటి వాళ్ళు మీ డబ్బు ముందు మీరు వినియోగించుకున్న దానికి ఛార్జీలు కట్టాలి, తర్వాత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు మేము మీకు మళ్ళా తిరిగిస్తామనేటువంటి పద్ధతుల్లో చేయబోతున్నారు. దానిలో భాగమైంది. అందుకనే తర్వాత ప్రభుత్వం ఆ సబ్సిడీ ఇస్తుందా లేదా అనేటువంటిది, సబ్సిడీ ఇవ్వాలని ఎక్కడ రాజ్యాంగంలో ఒక విధిగా లేకపోతే ఒక హక్కుగా ఎవరికీ లేదు. రైతులకు కానీ ఇతర వినియోగదారులకు కానీ హక్కుగా లేదు. దయాదాక్షిణ్యాల మీద లేదా ప్రభుత్వం యొక్క దాని మీద ఇవ్వడం తప్ప, ఇస్తే తీసుకోవాలి, లేకపోయేట్లయితే చేసేది ఏం లేదు. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఎత్తేసారు దాదాపుగా. ఏం చేస్తున్నాం మనం అందరం? డబ్బు కట్టి వసూలు గ్యాస్ వినియోగించుకుంటున్నాం కదా. అదే పద్ధతిలో విద్యుత్తును కూడా మొత్తం పూర్తిగా అమ్మేసి ప్రైవేటీకరణ చేయడానికి ఇది ఒక మీటరింగ్ అనేటువంటిది ఇది. అందుకని ఆ నేపథ్యం దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ మీరు మీటర్లు కనుక పెట్టేట్లయితే మీకు ప్రోత్సాహకంగా మీరు అప్పులు తీసుకోవడానికి, అంటే మన జిఎస్టిపిలో ఉన్నటువంటి పరిమితులు ఎఫ్ఆర్పిఎం పరిమితికి మించి మీరు అదనంగా ఒక 0.5% మీరు అదనంగా అప్పు తీసుకోవడానికి మేము వెసులుబాటు ఇస్తామని చెప్పేసి ఒక బిస్కెట్ వేసి, ఆ బిస్కెట్ ను తిన్నటువంటి వాడు మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ సీఎం గా. మిగతా రాష్ట్రాలు ఏవి కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ లేదా ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలు కానీ వాటి జోలికి వెళ్ళాలి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఆర్థిక పరంగా ఒక పైసా కూడా ఆయనకి ముఖ్యమే కనుక ఎక్కడ అప్పు వస్తే అక్కడ అప్పు తీసుకురావడానికి, ఏ వెసులుబాటు కలిగితే ఆ వెసులుబాటు తీసుకురావడానికి ఇటువంటి వాటన్నిటినీ సోర్సెస్ అన్ని కూడా ఆయన ట్యాప్ చేసి తీసుకుంటాడు. ఇది మీటర్లకు ఉన్నటువంటి నేపథ్యం. మిగిలినటువంటి అంశాలన్నీ కానీ వేణు గారు స్పష్టంగానే చెప్పారు. ఎగ్జాక్ట్లీ రైట్ అండి. వేణు గారు, దీని వెనుక ఉన్న ఒక, మీరు కూడా స్టార్టింగ్లో చెప్పినట్లుగా, అంటే దీని వెనుక ఉన్న ఒక రాజకీయ కోణమో లేదంటే రాష్ట్రానికి అప్పులు పెంచుకోవడానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటడానికి పైలట్ ప్రాజెక్ట్గా శ్రీకాకుళంలో తీసుకురావడం ఇదంతా చూసాం. కానీ దీనికి యాన్సిలరీస్కి పంప్సెట్లు బిగించడానికి బాక్సులు, వైర్ కాంట్రాక్ట్ ఇదంతా కూడా షిరిడి సాయికి ఇచ్చారని అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత కాంట్రాక్ట్స్ విషయంలో, భూముల విషయంలో కూడా ఆయన పయ్యావుల కేశవ్ గారు వీళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారండి. అంటే ఇంత ఖర్చు అవుతుందా? 35,000 కోట్ల బడ్జెట్ వరకు. అంటే మేము ఎంత కరెంట్ ఇస్తున్నాము అని తెలుసుకోవడానికి కరెంటు రేటు కంటే కూడా ఎక్కువ అవుతుందిగా ఈ బిగించిన మీటర్ల ద్వారా. ఇలా చేసే వ్యయం ఎన్ని వేల కోట్లైనా అంత వృధా, అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు అది ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇవ్వలేదు అది రెండో విషయం. అసలు చేసేది వృధా ఖర్చు. అయితే చేయించాలన్నప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇస్తారు. అది ఏ పద్ధతిలో ఇచ్చారో అది కూడా ప్రశ్నార్థకమైంది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే, ఇవాళ మోడీ ప్రభుత్వం కానీ
ఈ సంస్కరణలో భాగంగా ఏంటి, ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఉండకూడదు. వాటిని బలహీనపరచాలి. వాటిలో నుంచి పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేట్ వాళ్ళకి అమ్మాలి, వాటిని ప్రైవేటీకరించాలి. అలా ఆ పద్ధతిలో ఎన్నో వెళ్తున్నాయి అనేక రంగాల్లో. పోర్టులు కానీ ఇంకేంటి రైల్వేస్ దాకా, ఇంకా ఒకటని కాదు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఎన్ని రంగాల్లో అదానికి ఎన్ని ఇచ్చారో పెద్ద చిట్టా ఉంది. ఇంకా అది పెరుగుతుంది. ఇందులో భాగంగా ఇది చూడాలి. అంటే ఏంటంటే ప్రైవేటు రంగానికి ప్రైవేటు పెట్టుబడుల కోసం ఈ విధానాలను అనుసరిస్తున్నారు ప్రభుత్వ రంగాలను దెబ్బతీయడానికి. రెండోది, మోడీ ప్రభుత్వం చేస్తుందంటే విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలని. ప్రైవేటీకరించాలంటే వాళ్ళకి ప్రైవేటైజేషన్ కోసం, దానికి ఇంకా సానుకూలంగా వాళ్ళకి సౌలభ్యంగా ఉండటం కోసం డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అంటే ఏంటి, ఇవాళ సబ్సిడీ, ఇవాళ మనకి సబ్సిడీ ఎలా ఇస్తున్నారు రైతులకు కానీ ఇంకా మిగతా వినియోగదారులకు కానీ. విద్యుత్ నియంత్రణ కమిషన్ బహిరంగ విచారణ జరిపి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత వాళ్ళకి రెవెన్యూ లోటు ఎంత ఉంటుంది, ఇప్పుడున్న ఛార్జీల ప్రకారం వచ్చే ఛార్జీలు అవన్నీ పోయాక తర్వాత ఆ లోటు తీర్చడానికి ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది ఏ కేటగిరీకి, అవన్నీ తీసుకుని నిర్ణయం చేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ డిస్కాములకు ఇస్తుంది కమిషన్ నిర్ణయించిన దాని ప్రకారం. ఇంకా తేడాలు ఉంటాయి. తర్వాత అగ్రికల్చర్ కు అయితే మళ్ళీ ప్రభుత్వం దగ్గర తీసుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇక్కడ దేనికి ఇది డీబీటీ అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటి, ముందు బ్యాంక్ అకౌంట్లు తెరుస్తాం రైతులందరికీ, వాళ్ళకి ముందు వాళ్ళు బిల్లు కట్టేసేయాలి. ఇప్పుడు ఎక్కడికి తెచ్చి కట్టగలరు? ఇప్పుడు 8 రూపాయలు దాకా, 7 రూపాయలు, 8 రూపాయలు దాకా ఒక్క యూనిట్ కి కాస్ట్ ఆఫ్ సర్వీస్ అగ్రికల్చర్ కి చూపెడుతున్నాయి డిస్కామ్లో. అవును, వాళ్ళు వాడుకున్న విద్యుత్కి ఆ లెక్కనేస్తే అంత భారీ మొత్తాలు మామూలు చిన్న సన్నకారు రైతులు కట్టగలిగే పరిస్థితి కూడా లేదు. అయితే వీళ్ళు చెప్పేది ఏంటి, వెంటనే వీళ్ళ అకౌంట్ లో వేస్తుంది ప్రభుత్వం, అవి వెంటనే మళ్ళీ డిస్కాములకి ట్రాన్స్ఫర్ అవుతాయి అని. అంటే తుగ్లక్ వ్యవహారం లాగా ఇది. ఇప్పుడున్న విధానంలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. డైరెక్ట్ గా డిస్కాములకి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ విధానంలో ఇబ్బంది లేదు. ఆలస్యమైంది అనే వాదన చేయొచ్చు. రేపు రైతులకు కూడా అకౌంట్ లో వేయటం ఆలస్యం అయితే ఏంటి పరిస్థితి? వీళ్ళు డిస్కనెక్ట్ చేస్తాయా డిస్కాములు? వ్యవసాయ పంప్ సెట్ల కనెక్షన్స్ అన్ని కట్టలేదని ఏం చేయాలి? అందువల్ల ఏంటంటే ప్రభుత్వం బాధ్యతగా అంగీకరించిన సబ్సిడీని సకాలంలో చెల్లించాలనేది ఇష్యూ తప్ప ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ వల్ల ఇదేమి మెరుగయ్యేదే ఉండదు. ఇది ఇక్కడ దేనికి వచ్చిందంటే ముందస్తుగా, అలాగే ప్రీపెయిడ్ మీటర్స్ మిగతా వినియోగదారులకు కూడా అది కూడా ప్రతిపాదన ఉంది, దశల వారీగా వెళ్ళాలని. దేనికి ఇవన్నీ? రేపు ప్రైవేట్ వాళ్ళకి, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి కూడా లైసెన్సులు కూడా అక్కర్లేదనే పద్ధతిలో ఈ కేంద్రం ప్రతిపాదనలు చేసి ఉంది. అవన్నీ రేపు ఆ సవరణలు చేసి లేకపోతే ఇంకా ఆదేశాలు ఇచ్చి ఏం చేస్తారో చూడాలి. అంటే ఏ ప్రాంతంలో వాళ్ళు కావాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళవచ్చు. వాళ్ళు ఏది చూస్ చేసుకుంటారు? బాగా పెద్ద పరిశ్రమలు, హెచ్డి కమర్షియల్ ఇట్లాంటి, అంటే ఏంటి క్రాస్ సబ్సిడీ ఇచ్చే వినియోగదారులు ఉన్న చోట వాళ్ళు ఎక్కువ అది చూస్ చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఏరియాకు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో ఏమవుతుంది, ఇవాళ కొత్తగా వచ్చే ఈ ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ వస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇంకా తక్కువగా వచ్చేది వాళ్ళు కొనుక్కుంటారు. మన డిస్కామ్లకి గతం నుంచి చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ వాళ్ళ మీద ఉన్నాయి. అందులో కొన్నిటికి ఎక్కువ ఉన్నాయి, కొన్నిటికి తర్వాత తగ్గుతూ వచ్చినాయి. అయితే అదంతా యావరేజ్ చేసి పర్ యూనిట్ పవర్ పర్చేజ్ కాస్ట్ లేకపోతే కాస్ట్ ఆఫ్ సర్వీస్ లెక్క చూస్తున్నారు. రేపు ఏంటంటే అలాగే ఇప్పుడు వీళ్ళకి హెచ్డి ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ కానీ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి క్రాస్ సబ్సిడీతో కలుపుకొని. ఇవాళ డిస్కాములు వసూలు చేసే ఛార్జీల కంటే తక్కువ ఛార్జీలకి ప్రైవేట్ వాళ్ళు సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల హెచ్డి ఇండస్ట్రీస్ కి అయితే వాళ్ళు సరఫరా చేయలేకపోతే, మళ్ళీ ఏ కాలంలో చేయలేకపోతే వాళ్ళు మళ్ళీ డిస్కాముల మీద ఆధారపడాలి. మళ్ళీ ఆ బాధ్యతలు డిస్కాములకు ఉంటాయి. దీనివల్ల జరిగేది ఏంటంటే వాళ్ళకి ప్రీపెయిడ్ మీటర్స్, అగ్రికల్చర్ అయినా అదే, మిగతా వాళ్ళకి పెట్టిన ప్రీపెయిడ్ మీటర్స్ కానీ పెడితే ఇప్పుడు విద్యుత్ కొనుగోలుకి ముందు వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలి. వీళ్ళు ముందుగానే చెల్లించేసేస్తే, ప్రీపెయిడ్ మీటర్ అంటే ఏంటి, మనం వాడుకోకుండానే ముందు పెట్టేస్తారు. మళ్ళీ దానికి ఒక సెపరేట్ బడ్జెట్ ఉన్నట్టుంది.
అలా కదా, ముందు చెల్లిస్తే ఏమవుతుంది, వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ అవసరం కూడా ఉండదు. ఇది ప్రైవేట్ డిస్కామ్లకి ఓకే ఈ డబ్బులతోనే విద్యుత్ కొంటారు. విద్యుత్ కూడా కొన్నాక ఒక నెల రోజులు టైం ఇస్తారు, వాళ్ళు వెంటనే చెల్లించక్కర్లా. ఇవాళ పీపీఎల్ కింద ఉన్న అరేంజ్మెంట్ ప్రకారం నెల రోజులు కాదండి. ఇప్పుడు వేణుగోపాల్ గారు ఈ పీపీ ఎలా మీరు అన్నట్లు ఈ ప్రీపెయిడ్ మీటర్స్ కి ముందే కనుక బడ్జెట్ ఇస్తే దానికి ఆదాని గ్రూపో సిరిడి సాయి గ్రూపో ఎందుకు, కోటేశ్వరరావు గారు వేణుగోపాలరావు గారు కూడా చేయగలుగుతారు కదా, ఎవరైనా చేయగలుగుతారు కదా. మీకు మొత్తం తీసుకువెళ్ళి బడ్జెట్ ఇచ్చి మీరు చెయ్యండి అని చెబితే ఇంకా అదొక వెసులుబాటు కదా. అంత మీటర్స్ అది వేరే విషయం. ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఇలాంటి ప్రైవేటీకరణ వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే దీనికోసమే ఈ ప్రీపెయిడ్ మీటర్స్ అనేది. అంటే ఇది ప్రమాదమే. ప్రమాదంతో పాటుగా ఇంత ఈజీ వెసులుబాట్లు రాష్ట్రాన్ని ఇంత ఈజీగా తీసుకెళ్లి పణంగా పెట్టడం, బడ్జెట్ తీసుకెళ్లి రాష్ట్ర బడ్జెట్ తీసుకువెళ్ళి ఇంకొకరి చేతుల్లో కాంట్రాక్టుల చేతిలో పెట్టడం అనేది ఇంత ఈజీగా కూడా జరిగింది అని జస్ట్ దాన్ని ఎలాబరేట్ చేసి చెప్తున్నాను నేను. అది కాదు, అది బడ్జెట్ ను వాళ్ళ చేతుల్లో పెడతాం కాదు. వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినప్పుడు వాళ్ళకి విపరీతమైన వాళ్ళు ఉన్న రేట్స్ ప్రకారం వాళ్ళకి విపరీతమైన లాభాలు వస్తాయి. అది సరే, ఇప్పుడు ఇవ్వటం అసలు అవసరం లేదనేది వాళ్ళు చేస్తుంది. ఇచ్చాక ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. అది కూడా సరిగ్గా జరిగిందా లేదా టెండర్ ప్రక్రియ, అది ఇంకో వేరే వివరాలు. ఇక్కడ వచ్చే ప్రమాదం ఏంటంటే ఇవాళ ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కానీ వస్తే జరిగేది ఏంటంటే మనకు ఇప్పుడున్న డిస్కాములకి వచ్చే క్రాస్ సబ్సిడీ ఆదాయం పోతుంది. అంటే ఏంటి, కాస్ట్ ఆఫ్ సర్వీస్ క్రాస్ సబ్సిడీ పోతే ప్రభుత్వం ఆ మేరకు కూడా మిగతా వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంకొక విషయం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడానికి వేరే ఇంకో ప్రత్యేకంగా ఒక డిస్కామ్ని పెట్టారు. దానికి ఇంకా కమిషన్ నుంచి లైసెన్స్ రాలేదు. అంటే వాళ్ళు సప్లై చేస్తారు. అంటే ఏంటి, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రైవేట్ డిస్కామ్లకు లేకుండా చేస్తున్నారు వెసులుబాటు. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే ఇవాళ డిస్కాములకి హెచ్డి కమర్షియల్ క్రాస్ సబ్సిడీ ఇచ్చే కన్జ్యూమర్స్ వాళ్ళంతా వాళ్ళని కోల్పోతే వాళ్ళకు వచ్చే లాభాలు క్రాస్ సబ్సిడీ తగ్గిపోతాయి. తర్వాత ఈ విద్యుత్ మిగులు తేలుతుంది. వీటి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి, విద్యుత్ మిగులు తేలితే బయట అమ్మగలిగే పరిస్థితి లేదు, ఉండదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల అనుభవం. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేల మిలియన్ యూనిట్లు మిగులు తేలుతుంది అంటున్నారు కానీ బయట ఏమి అమ్మలేకపోతున్నారు. అమ్మిన ఏదైనా చాలా నామినల్. దాంతో ఏమవుతుంది, మిగులు విద్యుత్ అంటే ఏమవుతుంది, ఆ విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని మెయిన్ గా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ని ఆదేశించి ఎంత మేరకు అయితే ఉత్పత్తి చేయొద్దు అంటున్నారో ఆ మేరకు ఫిక్స్డ్ స్థిర ఛార్జీలు ఊరికే చెల్లించాలి. అవి కూడా 100 కోట్లలో ఉంటున్నాయి, చెల్లించారు. ఇవన్నీ ఇంతవరకు కూడా చెల్లించారు. ఇది గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చెల్లించారు, వీళ్ళు చెల్లిస్తున్నారు. అదే ధోరణి కొనసాగుతుంది. దానివల్ల అదనపు భారం అవన్నీ మళ్ళీ వినియోగదారులు నెత్తిన పడతాయి. తర్వాత ఈ పాత పీపీఎల్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి డిస్కామ్స్. వాటి ప్రకారం ఇప్పుడు ఈ క్రాస్ సబ్సిడీ పోయిందంటే ప్రభుత్వం సబ్సిడీ అన్నా పెంచాలి, లేకపోతే వినియోగదారులకు ఛార్జీలను పెంచాలి. ఇవి కాకుండా అసలు దీనివల్ల ఏంటంటే మనకి మిగులు విద్యుత్ తేలిందంటే మెయిన్ గా మన జన్కో థర్మల్ ప్రాజెక్టులే ఈ బ్యాక్ డౌన్ చేస్తారు, ఉత్పత్తి చేయొద్దని తగ్గించడం. అందువల్ల జన్కోకి నష్టం వస్తుంది, సాంకేతిక పరంగా ఆ ప్లాంట్లకు కూడా అనేక సమస్యలు వస్తాయి. తర్వాత వాటిల్లో పనిచేసే సిబ్బంది, ఏది డిస్కాముల్లోను జన్కోలోను కూడా పనిచేసే సిబ్బంది మిగులుగా తేల్తారు, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉండదు. అసలు వాళ్ళతో పని లేనట్టు అవుతుంది. అందుకేగా ఆంధ్రప్రదేశ్ లో ఏదన్నా ఇష్యూ ఆందోళనలు జరిగినాయి అంటే జన్కో ఉద్యోగులే జీతాలు అందక ప్రతిసారి ఆందోళన చేస్తూనే ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఇన్ని రకాల చైన్ రియాక్షన్ లాగా వచ్చి ప్రతికూల పర్యవసానాలు వచ్చి వినియోగదారుల మీద భారాలు పెరుగుతాయి, ఉద్యోగ భద్రత దెబ్బతింటది, ప్రభుత్వం ఇంకా అదనంగా సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వినియోగదారుల మీద ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ఇది మన డిస్కాముల కింద ఉన్న వినియోగదారులకి. అది ఇలాంటి పర్యవసానాలు ఉంటాయి. రైట్ అండి, ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, మీరు చెప్పేది అంటే భవిష్యత్తులో జరగబోయే చాలా అతిపెద్ద భయంకరమైన
అది బడ్జెట్ రూపంలో రాష్ట్రం మీద పడే భారం. రేపు అదేదో సామెతలుగా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాలి ఇలాంటి పరిస్థితి రేపు వచ్చే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఎలా వెళ్ళాలి ముందుకి, ఇన్ని సమస్యల మధ్య వీళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలి ఈ విషయాల్లో? ముందు వెళితే గొయ్యి వెనక్కి వెళితే అన్నట్టుగా దీన్ని క్యాన్సిల్ చేస్తేనేమో వైసీపీ ప్రభుత్వం చేసినట్టు అవుతుంది, చేయకపోతేనేమో భరించాల్సి వస్తుంది. కాబట్టి ఎలా దీని మీద ముందుకు వెళ్ళాలి?